Please do subscribe to Prajabheri News Channel. యావత్ తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక. నా పేరు రాగి అనిల్, నిజామాబాద్ స్వతంత్ర అభ్యర్థి, ఎమ్మెల్యే ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్. భారీ వర్షాల నేపథ్యంలో మరియు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ మరి ఈ జిల్లాలలో భారీ వర్షాలు, హైదరాబాద్ మరి ఇక్కడ ఈ జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి మరి వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులు, పోలీసు వారి సిబ్బంది మరి ఎవరికి ఎలాంటి ఆపద కలగకుండా మరి ప్రాణ నష్టం కాకుండా వెంటనే ఎన్డీఆర్ బృందం మరి సహాయ చర్యలు చేపట్టారు. కాబట్టి మరి పోలీసు వారికి, ఎన్డీఆర్ బృందంకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు ఉన్నారు కాబట్టి, ప్రజల్ని ఆదుకుంటున్నారు కాబట్టి మరి మా యాసంటి స్వతంత్ర అభ్యర్థుల సపోర్ట్ కూడా మీకు ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మరి ఎక్కడ ఏ ఇబ్బందులు తలపెట్టకుండా మరి తలెత్తకుండా మరి అదేవిధంగా తెలంగాణలో ఎక్కడ భారీ వర్షాలు కురుస్తున్నా కానీ అక్కడ వెంటనే కలెక్టర్ కానీ మరి మున్సిపల్ కమిషనర్ కానీ వెంటనే స్పందించి మరి తక్షణమైన చర్యలు తీసుకుంటున్నారు. చాలా మటుకు సంతోషం. మరి ఇదే విధంగా ఇంకొక 3-4 రోజులు వర్షం ఉందట. మరి దానికి సంబంధించిన ప్రజలకు న్యాయం చేయడానికి మరి పోలీసు వారు కానీ, ఎన్డీఏ బృందం కానీ, మరి మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరైనా కానీ మరి ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సంతోషం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి జై హింద్, జై తెలంగాణ. నమస్కారం. తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక. నా పేరు రాగి అనిల్, తెలంగాణ నిజామాబాద్ స్వతంత్ర అభ్యర్థి, ఎమ్మెల్యే ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కు పోతే మరి మందుల్లో అన్న కారణంతో ఈ విధంగా రాసిస్తున్నారు. బయట తీసుకోమని చెప్తున్నారు. ఈ విధంగా చూస్తున్నారా? ఈ విధంగా చంద్రశేఖర్ కాలనీ, నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీలో మరి ట్యాబ్లెట్స్ లేవు, మందులు లేవు అని చెప్పడం ఇంత మటుకు ఇది న్యాయంగా ఉన్నది? మరి హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? మరి ట్యాబ్లెట్స్ అవి లేకపోతే ఆ సమయంలో దవాఖానా బంద్ పెట్టుకోవాలి. ఎవరైనా వస్తారు, చిన్నవారు కానీ పెద్దవారు కానీ వస్తారు. మరి అలాంటి సమయంలో మరి ట్యాబ్లెట్స్ లేవు అంటే మరి ఎందుకు ఓపెన్ చేసినారు దవాఖానా? మీరు ఏది లేకపోతే అది బంద్ పెట్టుకోవాలా? పై డిపార్ట్మెంట్కి చెప్పాలా? మన మందులు లేవు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని మీరు చెప్పాలా? మీరు గంటల సేపు కూర్చొని పెట్టి మాకు ఇప్పుడు మందులు లేవు అంటే ఇది కరెక్ట్ కాదు కదా. మరి మీకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారు? ఉద్యోగాలు ఇచ్చేసి జీతాలు ఎట్లా ఇస్తారు మీకు? దీని మీద హెల్త్ మినిస్టర్ గారు వెంటనే స్పందించగలరు. నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీకి సంబంధించిన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ చెప్తున్నా, ఈ విధంగా దవాఖానలో మెడిసిన్స్ ఎందుకు కొంటలేవు? నేను ప్రశ్నించొద్దా? నేను అడగొద్దా? నాకు అడిగే హక్కు లేదా? ఒక జనసేన పార్టీ కార్యకర్తగా, ఒక క్యాండిడేట్గా నేను అడుగుతున్నాను. నేను ఎవరికి భయపడే వ్యక్తిని గాను ఇప్పుడు అడుగుతున్నాను. నిజామాబాద్లో అర్బన్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా ఈ జిల్లాకు పోటీ చేసిన కాబట్టి ఈరోజు మాకే న్యాయం కాకపోతే మరి చిన్న వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది? ఎవరికైనా జ్వరాలు వచ్చినాయంటే, వాళ్ళకన్నా బాధ ఉందంటే మరి దవాఖానకే పోతారు కదా, వాళ్ళ బాధలు చెప్పుకోనికే పోతారు కదా. అలాంటి సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు. ఎందుకంటే మరి ట్యాబ్లెట్స్ లేదు, బయటకు బయట రాసిస్తున్నాము తీసుకోండి అంటే మరి దవాఖాన ఎందుకు పెట్టినట్టు? దవాఖాన బంద్ పెట్టుకోరు కదా. వాళ్ళు కూడా స్వయంగా చెప్తున్నారు, నేను
టీవీ వాళ్ళకి చెప్తా అంటే చెప్పుకోండి అని చెప్తున్నారు. అంత భయం లేకుండా డ్యూటీ చేస్తారు మరి వాళ్ళు. ఈయన వస్తే తెలంగాణ సీఎం గారికి, ముఖ్యమంత్రి గారికి పంపించండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.